అర్హతకు మించిన ప్రాజెక్ట్ అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. కావాలంటే ఓ 5-10 పడేస్తాను, లేదంటే ఏం పిక్తోరా? ఎరా ఎర్రి పాప, ఎటువంటి కష్టము పడకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక్క కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్గా ఎండి చైర్లో కూర్చున్న నీకేంత పొగరుంటే అమ్మా నాన్న తిప్పలు పడి స్కూల్ ఫీజులు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్లని వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్కో ట్యూషన్, కెమిస్ట్రీకో ట్యూషన్, మ్యాథ్స్కో ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నల్ని హింస పెట్టి బోర్డు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ఫ్లాస్క్లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దునే లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్లో కోచింగ్ తీసుకొని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకెట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీటు సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు ఉన్న అరియర్స్ అన్ని ఒకేసారి క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగం లేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు అని పిచ్చి కుక్కలాగా 4 ఏళ్లుగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఒక మహానుభావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నాను. ఇలాంటి బేవర్స్ గాడిని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ని నాకెంత పొగరుండాలరా.